తిరుమల తిరుపతి దేవస్థానంలో డ్రోన్ కలకలం రేపింది. కళ్యాణకట్ట సమీపం నుంచి మహారాష్ట్రకు చెందిన భక్తులు ఆలయంపైకి డ్రోన్ ఎగరవేసి కొన్ని వీడియోలను చిత్రీకరించారు. స్థానికంగా ఉన్న భక్తులు గమనించి విజిలెన్స్ అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు వారిని అదుపులోకి తీసుకొని విచారణ మొదలుపెట్టారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ఆంధ్రప్రభ టీవీ ప్రతినిధి మల్లికార్జున్ గారు అందిస్తారు. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతి తిరుమల దేవస్థానంలో భద్రతా వైఫల్యం మరోసారి బయటపడిందని మనం చెప్పుకోవచ్చు. శ్రీవారి ఆలయం పైన కూడా ఒక డ్రోన్ కలకలం రేపింది. దాదాపుగా 10 నిమిషాల పాటు శ్రీవారి ఆలయం చుట్టూ కూడా చక్కర్లు కొట్టేటువంటి పరిస్థితిని మనం చూసాం. మహారాష్ట్రకు సంబంధించినటువంటి కొంతమంది భక్తులు ఆ ప్రాంతానికి వచ్చి అక్కడ శ్రీవారి ఆలయం చుట్టూ కూడా ఈ డ్రోన్ ఎగరేసి అక్కడ కొన్ని వీడియోస్ కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. వీరు యూట్యూబర్స్. యూట్యూబ్ లో శ్రీవారి ఆలయాన్ని చూపించాలన్న ఉద్దేశంతో కూడా అక్కడ డ్రోన్ పైకి ఎక్కించి పూర్తి స్థాయిలో ఆ వీడియోస్ అన్ని కూడా తీసేటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆ డ్రోన్ తో సహాయంతో ఈ వీడియోలు తీస్తున్నారన్న విషయాన్ని స్థానికంగా ఉన్నటువంటి భక్తులు అయితే గమనించారు. గమనించిన తర్వాత విజిలెన్స్ అధికారులకైతే సమాచారం ఇచ్చారని చెప్పవచ్చు. నేపథ్యంలో విజిలెన్స్ అధికారులు అక్కడ చేరుకొని ఈ భక్తులు ఎవరైతే ఉన్నారో ఈ భక్తులందరినీ కూడా ఒంటోలు పోలీస్ స్టేషన్ తరలించి అక్కడ పూర్తిస్థాయిలో విచారిస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. ఎందుకు ఈ వీడియోస్ తీయాల్సి వస్తుందనే అంశం పైన కూడా వారిని అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పలు సందర్భాలు కూడా ఈ శ్రీవారి ఆలయం చుట్టూ ఈ డ్రోన్లు ఈ చక్కర్లు కొడుతున్నప్పటికీ కూడా భద్రతా లోపం పూర్తి స్థాయిలో మనకు కనబడుతుంది. అనేక సందర్భాలు ఆ డ్రోన్లు ఎగురుతున్నప్పటికీ కూడా విజిలెన్స్ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు అనేది స్పష్టంగా అర్థం కావడం లేదు. ముఖ్యంగా 3 అంచెల భద్రత అనేది తిరుమలలో ఉంటుంది. ఇలాంటి 3 అంచెల భద్రత ఉన్నప్పటికీ కూడా ఈ డ్రోన్స్ కెమెరాస్ ఏ విధంగా వస్తున్నాయి అనే దానిపైన కూడా పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే టీటీడీ భద్రతకు సంబంధించినటువంటి అంశం కాబట్టి ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించాలి. ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా తీసుకోవాలి. భద్రతా విషయంలో ఎలాంటి రాజీ లేకుండా కూడా అక్కడ అధికారులు పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. అనేక సందర్భాల్లో ఇలాగా ఈ డ్రోన్లు పైన తిరుగుతున్న నేపథ్యంలో కూడా భక్తుల్లో కూడా ఒక ఆందోళన నెలకొందని చెప్పవచ్చు. అంటే టీటీడీకి ఏం జరుగుతోంది, అక్కడ ఎందుకు ఆ వీడియోలు తీస్తున్నారనే అంశం పైన కూడా ఒక అభద్రతా భావం కూడా ఉంటుంది. కాబట్టి విజిలెన్స్ అధికారులు ఇప్పటికైనా కూడా ఇలాంటి అంశాలపైన ఒక ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందంటున్నారు. ముఖ్యంగా వీరు మహారాష్ట్రకు చెందినటువంటి ఈ యూట్యూబర్స్ ను ఖచ్చితంగా అదుపులోకి తీసుకున్నారు. మరోసారి ఇలాంటి కెమెరాలు కనుక ఇక్కడ తీసుకుని వస్తే కనుక కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా పూర్చల వారికి హెచ్చరికలు జారీ చేయడం పాటు వాళ్ళ విషయాలను కూడా అంటే వారి వెనక నిజంగా వీళ్ళు యూట్యూబర్స్ అయినా ఏ ప్రాంతం వారు ఎక్కడి నుంచి వచ్చారు మహారాష్ట్ర అని చెప్తున్నారు. అయితే నిజంగా వారు మహారాష్ట్ర నుంచి వచ్చారా లేకుంటే ఎక్కడి నుంచి వచ్చారన్న అంశాలపైన కూడా పూర్తి వివరాలు వారి నుంచి సేకరించేటువంటి పనిలో అయితే పడ్డారు. అయితే పూర్తిగా మనం చూసుకోవచ్చు ఈ డ్రోన్స్ విషయంలో కూడా టీటీడీ చాలా జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా భక్తులు కోరుకుంటున్నారు.